హే గైస్, వెల్కమ్ టు విన్ ప్రోగ్రామింగ్. నా పేరు వినాయక్. ఈ వీడియోలో మనం క్యూబర్నెటిస్కి ఇంట్రొడక్షన్ చూద్దాము, లైక్ వాట్, వై అండ్ హౌ అని. సో క్యూబర్నెటిస్ అంటే ఏంటి, ఒక బేసిక్ డెఫినేషన్ ఇద్దాం. లెట్స్ నాట్ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద డెఫినేషన్స్ అండ్ టర్మ్స్ రైట్ నో. వై అంటే అసలు క్యూబర్నెటిస్ ఎగ్జిస్టెన్స్లోకి రావడానికి గల కాంటెక్స్ట్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, హిస్టరీ ఏంటో చూద్దాం. అండ్ హౌ టు లెర్న్ క్యూబర్నెటిస్. సో లెట్ us కవర్ దీస్ త్రీ. క్యూబర్నెటిస్ అసలు ఎక్కడ వస్తుందంటే డిప్లాయ్మెంట్స్లో వస్తుంది దాని కాన్సెప్ట్. ఇన్ ద సెన్స్ అసలు డిప్లాయ్మెంట్ అంటే ఏంటి, మీ అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ జస్ట్ కోడ్లా కాకుండా యూ హ్యావ్ టు రన్ ఇట్ ఇన్ ద మెషిన్ సో దట్ పీపుల్ కెన్ యూజ్ ఇట్ రైట్. సో అలా మీ కోడ్ని ఒక సిస్టంలో పెట్టి రన్ చేస్తూ అందరికీ యాక్సెస్ ఇవ్వటాన్ని ఒక డిప్లాయ్మెంట్ అంటాము. అండ్ కొన్ని డెకేడ్స్ ఎగో, లైక్ కపుల్ ఆఫ్ డెకేడ్స్ ఎగో, ఈ డిప్లాయ్మెంట్స్ని ఇలా మోనోలిథిక్ ఆర్కిటెక్చర్లో డిప్లాయ్ చేసేవాళ్ళు. మీన్స్ లెట్ us సే మీది ఒక సింపుల్ 3-tier వెబ్సైట్ అనుకుంటే, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్ ఉంటాయి, అన్నీ కలిపి సింగిల్ కాంపోనెంట్ లాగా డిప్లాయ్ చేయడాన్ని సింగిల్ మెషిన్లో మోనోలిథిక్ ఆర్కిటెక్చర్ అంటారు. దానికి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ఇఫ్ సంథింగ్ ఎఫెక్టెడ్ ఫ్రంట్ ఎండ్, ఇట్ ఆల్సో ఎఫెక్టెడ్ బ్యాక్ ఎండ్, రైట్, బికాస్ ఇట్స్ సింగిల్ కాంపోనెంట్. వాట్ కెన్ ఎఫెక్ట్ అంటే, లెట్ us సే ఫ్రంట్ ఎండ్కి బాగా ట్రాఫిక్ పెరిగింది, సో ఫ్రంట్ ఎండ్ క్రాష్ అయిపోయింది, దెన్ ఇట్ లెడ్ టు బ్యాక్ ఎండ్ క్రాషింగ్ ఆల్సో. సో మెయింటైన్ చేయడం కష్టంగా ఉండేది. దానివల్ల ఏమనుకున్నారంటే, లెట్ us సపరేట్ అవుట్ దీస్ కాంపోనెంట్స్, ఫ్రంట్ ఎండ్ తీసుకెళ్ళి ఒక మెషిన్లో, బ్యాక్ ఎండ్ తీసుకెళ్ళి ఒక మెషిన్లో పెట్టాలి. సో అదంతా ఈజీ కాదు. యూ హ్యావ్ టు రైట్ కోడ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఈస్ ఫీజిబుల్ టు సపరేట్ దెమ్ అవుట్. అయితే సపరేట్ చేశాక హౌ దీస్ ఆర్ కనెక్టెడ్ అంటే, వయా ఏపీఐస్, వీ బిల్డ్ సమ్ ఏపీఐస్ అండ్ వీ కనెక్ట్ దెమ్ వయా సమ్ ఇంటర్నల్ నెట్వర్క్ ఆర్ ఎక్స్టర్నల్ నెట్వర్క్. అయితే అది కాంపోనెంట్స్ని సపరేట్గా డిప్లాయ్ చేయటాన్ని, ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క డిఫరెంట్ మెషిన్లో ఒక డిఫరెంట్ కంటైనర్లో డిప్లాయ్ చేయటాన్ని మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అన్నారు. సో మోనోలిథిక్ ఆర్కిటెక్చర్కి ఆపోజిట్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్. అయితే మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్లో ఎయిదర్ దీన్ని తీసుకెళ్ళి ఒక సపరేట్ మెషిన్లో పెట్టచ్చు, ఆర్ ఒక వర్చువల్ మెషిన్లో పెట్టచ్చు, ఆర్ ఒక కంటైనర్లో డిప్లాయ్ చేయొచ్చు. 3 ఆప్షన్స్ వద్దు, లెట్ us కమ్ లీనియర్లీ ఒకదాని తర్వాత ఒకటి వద్దాం. సో తర్వాత ఇది అయిపోయినాక ఏం జరిగిందంటే, వీ యూస్ టు హ్యావ్ దీస్ వర్చువల్ మెషిన్స్. మీన్స్ ఒక సర్వర్, మెయిన్ సర్వర్ ఒకటే ఉండేది, పెద్ద సర్వర్. దాంట్లో ఈ వర్చువల్ మెషిన్స్ని క్రియేట్ చేసేవాళ్ళు. జస్ట్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై దిస్ ఇన్ యువర్ ల్యాప్టాప్, వర్చువల్ బాక్స్ అనే ఒక సాఫ్ట్వేర్ వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మీరు ఒక న్యూ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకోవచ్చు. బేసిక్లీ మీది విండోస్ ల్యాప్టాప్ అయితే యూ కెన్ యూస్ లినక్స్ ఇన్ దట్ వర్చువల్ మెషిన్ యాజ్ వెల్. ఆల్రెడీ మీకు చాలామందికి తెలిసి ఉంటుంది. సో సిమిలర్లీ ఈ వర్చువల్ సర్వర్స్ క్రియేట్ చేసి వాటి లోపల డిప్లాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. సో దీనివల్ల ఏంటంటే, దే గాట్ లైక్ సపరేటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ సపరేట్ ఇంటూ ఇట్స్ ఓన్ మెషిన్, ఐసోలేట్ అయ్యాయి. బట్ స్టిల్ రిసోర్స్ ప్రాబ్లమ్ అనేది ఇంకా ఉంది, బికాస్ ఈ అండర్లయింగ్ విఎం ఒకటే కాబట్టి, అండర్లయింగ్ ఫిజికల్ సర్వర్ ఒకటే కాబట్టి, ఆ రిసోర్స్ అన్నీ మళ్ళీ లోడ్ సింగిల్ సర్వర్ మీద పడుతుంది. సో దానికోసం లైక్ క్లస్టర్ వచ్చింది. మీన్స్ ఒక సింగిల్ సర్వర్ కాకుండా వీ గాట్ లైక్ మల్టిపుల్ సర్వర్స్ అండ్ ఒక్కొక్క సర్వర్లో డిప్లాయ్ చేయడం వచ్చింది. అయితే ఇన్ని సర్వర్స్ ఉంటే వీ నీడ్ సమ్ సాఫ్ట్వేర్, వీ నీడ్ సమ్ టూల్ టు మేనేజ్ దీస్ ఆల్ నోడ్స్, దీస్ ఆల్ సర్వర్స్. ఇవన్నీ సింగిల్గా ఒక సింగిల్ పర్పస్ కోసం మెయింటైన్ చేస్తూ, ఒక సింగిల్ ఆబ్జెక్ట్ కోసం రన్ అవుతూ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి వాటి మధ్య. సో అలాంటి కోఆర్డినేషన్ సెటప్ చేయగలిగిన సాఫ్ట్వేరే క్యూబర్నెటిస్, రైట్. సో వాట్ ఈస్ క్యూబర్నెటిస్ అంటే, it is container orchestration system which usually works on multiple machines. You can also run containers in single machine, but usually to get like all benefit from Kubernetes, we have multiple machines. అన్నిటి మీద కలిపి క్యూబర్నెటిస్ ఇన్స్టాల్ చేస్తే అది కంటైనర్స్ని డిపెండింగ్ ఆన్ రిసోర్స్ అవైలబిలిటీ ఒక్కొక్క నోడ్లో డిప్లాయ్ చేస్తూ ఉంటుంది. లెట్ us సే ఒక నోడ్కి 4 GB ఆఫ్ మెమరీ ఉంది అండ్ వీ హ్యావ్ 2 కంటైనర్స్ క్యూబర్నెటిస్కి ఇచ్చి వీటిని డిప్లాయ్ చేయమన్నాం. వాటికి లెట్ us సే 1 GB మెమరీ అవసరమని చెప్పాము. సో రెండింటిని తీసుకెళ్ళి ఇట్ కెన్ పుట్ ఇన్ ద సేమ్ నోడ్. బట్ లెట్ us సే ఒకదానికి 6 GB అవసరమైంది, ఇంకో దానికి 2 GB అవసరమైంది, అండ్ 2 GB తీసుకొచ్చి ఈ నోడ్లో పెడుతుంది, అండ్ 6 GBది వేరే నోడ్, ఇట్ విల్ సెర్చ్ ఎనీ నోడ్ హ్యాస్ దట్ 6 GB తీసుకెళ్ళి అక్కడ పెడుతుంది. సో మనం మేనేజ్ చేయాల్సిన పని లేదు, లైక్ ఎక్కడ ఏ నోడ్లో ఏది ఉంది, ఎంత మెమరీ ఉంది, ఎంత సిపియూ ఉంది అని మనం చూసుకోవాల్సిన పని లేకుండా క్యూబర్నెటిస్ విల్ డూ అస్ ఫర్ అస్. ఆ కన్ఫిగరేషన్ మొత్తం మేనేజ్ చేస్తుంది. సో అక్కడ మెమరీ అనే కాదు, మెమరీ, సిపియూ, వీ హ్యావ్ లైక్ డిస్క్స్, అండ్ ఇంకా ఒక్కొక్క డిస్క్లో టైప్స్ ఉంటాయి మళ్ళీ, అండ్ కొన్ని నెట్వర్క్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో అన్ని రిక్వైర్మెంట్స్ని మేనేజ్ చేస్తూ ఇన్ని లైక్
కొన్నిసార్లు లైక్ హండ్రెడ్స్ ఆఫ్ మెషిన్స్ కూడా ఉంటాయి విచ్ క్యూబర్నెటిస్ కెన్ మేనేజ్. సో అవన్నీ మనం ఇండివిజువల్గా చేయలేము కాబట్టి వి యూస్ దట్. అయితే ఇప్పుడు యాజ్ దిస్ బాక్స్లో పెట్టినట్టు వర్చువలైజేషన్ కానీ కంటైనరైజేషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, విచ్ ఈస్ వన్ థింగ్ దట్ ఇంటర్వ్యూస్లోకి అడుగుతూ ఉంటారు. బోత్ ఆర్ యూస్డ్ ఇన్ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్. ద డిఫరెన్స్ ఈజ్, ఇక్కడ ఇది ఒక ఫిజికల్ సర్వర్లో కింద ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, దానిపైన ఒక వర్చువల్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదర్ హైపర్వైజర్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఈ వర్చువల్ బాక్స్ లాంటి సాఫ్ట్వేర్ ఏదైనా అయి ఉండొచ్చు. ఒక వర్చువలైజ్డ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, దాని లోపల ఈ వర్చువల్ మెషిన్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ వర్చువల్ మెషిన్స్ లోపల మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, బికాస్ దే ఆర్ యాక్చువల్లీ ఈక్వాలెంట్ టు ఏ యాక్చువల్ సర్వర్, ఒక ఫిజికల్ సర్వర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డిపెండెన్సీస్. సో ఇక్కడ ఏమైంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ ఉంది. సో ఓఎస్ అనేది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది. దానివల్ల ఏంటి, అనవసరంగా ఎక్కువ రిసోర్సెస్ ఖర్చు పెడుతున్నాం కదా మనం. సో దాన్ని ఇంప్రూవ్ చేసి తీసుకొచ్చిన టెక్నాలజీ కంటైనరైజేషన్. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, వీటన్నిటికీ ఏ మెషిన్కి, ఏ విఎంకి ఆ విఎంకి సపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. బట్ కంటైనర్స్ వచ్చేసరికి దే ఆల్ విల్ బి బౌండ్ టు ఏ సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆన్ దట్ నోడ్, రైట్, ఆన్ దట్ నోడ్ ఆర్ ఆన్ దట్ క్లస్టర్. సో అది రెండుకి డిఫరెన్స్ అనమాట. దే హ్యావ్ ఓఎస్, దీస్ డు నాట్ హ్యావ్ కంప్లీట్ OS. They'll have like a little bit of OS modules and అవసరమైనవి ఉంటాయి, బట్ వెరీ వెరీ లైట్ వెయిట్ when compared to an actual VM. సో మరి ఇంకేముంటాయి ఓఎస్ లేకపోతే అంటే డిపెండెన్సీస్ ఉంటాయి. ఇక్కడ ఓఎస్ అను డిపెండెన్సీ రెండు ఉంటాయి. ఇక్కడ ప్రైమర్లీ ఓన్లీ డిపెండెన్సీస్ ఉంటాయి. డిపెండెన్సీ అంటే యాజ్ వీ సెడ్ లైక్ ఆల్ ద సాఫ్ట్వేర్, ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ రిక్వైర్డ్ టు రన్ దట్ పర్టికులర్ అప్లికేషన్ అపార్ట్ ఫ్రమ్ ఓఎస్. సో దట్ ఈస్ కంటైనర్. కంటైనర్స్ ఎలా క్రియేట్ చేస్తాము అంటే, ఇమేజెస్ క్రియేట్ చేసి ఇమేజ్ నుంచి కంటైనర్స్ తీసుకొస్తాము. ఇక ఆ ఫ్లో తర్వాత చెప్దాము, బట్ యూ అండర్స్టూడ్ వై క్యూబర్నెటిస్ కేమ్, వై కంటైనర్స్ కేమ్ అని. సో ఇనిషియలీ ఆర్కిటెక్చర్ మోనోలిథిక్ నుంచి మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ వచ్చింది. మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి వీఆర్ యూజింగ్ క్యూబర్నెటిస్, రైట్. సో Kubernetes is a software, is a container orchestration system which can efficiently implement microservice architecture. There are like Docker కూడా డాకర్తో జస్ట్ మనం కంటైనర్స్ రన్ చేయవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ యూస్ డాకర్ ఇన్ అసోసియేషన్ విత్ క్యూబర్నెటిస్. రెండు కలిపి యూజ్ చేస్తాం. సో దట్ క్యూబర్నెటిస్ ప్రొవైడ్స్ వెరీ మెనీ ఫీచర్స్ టు రన్ కంటైనర్స్. కానీ యాక్చువల్ అప్లికేషన్కి అవసరమైన చాలా కాంపోనెంట్స్ ఇస్తుంది, లైక్ కన్ఫిగరేషన్ మ్యాప్స్, పాస్వర్డ్స్ మెయింటైన్ చేయడానికి సీక్రెట్స్ ఇస్తుంది, డిస్క్స్ కన్ఫిగర్ చేసుకోవడానికి ఇట్ యూస్ లైక్ పీవీ అనే ఒక పర్సెంట్ వాల్యూమ్ అనే ఒక కైండ్ ఇస్తుంది, కాంపోనెంట్ దానికి పర్సెంట్ వాల్యూమ్ క్లెయిమ్స్ ఇస్తుంది. సో సర్వీస్ ఇంగ్రెస్ అనే కాంపోనెంట్ ఇస్తుంది, సో దట్ యూ కెన్ ఎక్స్పోజ్ యువర్ అప్లికేషన్ టు ఇంటర్నెట్. ఇలాంటి చాలా డాకర్లో లేని చాలా ఫీచర్స్ క్యూబర్నెటిస్లో ఉన్నాయి. కాబట్టి వీ యూస్ డాకర్ ఓన్లీ టు క్రియేట్ ఇమేజెస్. అక్కడ ఇమేజెస్ క్రియేట్ చేశాక వీ బ్రింగ్ దట్ ఇమేజెస్ అండ్ గివ్ టు క్యూబర్నెటిస్, సో దట్ ఇట్ విల్ కంటైనర్లో ఇమేజ్ ఇస్తాము, ఆ కంటైనర్ క్రియేట్ అవుతుంది. సో డాకర్ అండ్ క్యూబర్నెటిస్ వీ యూస్ దెమ్ టుగెదర్, అండ్ మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఆర్ కవర్డ్. అయితే ఇక్కడ నేను ఓన్లీ సింగిల్ నోట్ రాశాను, బట్ యూజువల్లీ యాజ్ ఐ సెడ్ దెర్ విల్ బి మల్టిపుల్ నోట్స్ వర్కింగ్ టుగెదర్. అండ్ ఇంకా ఏమున్నాయి క్యూబర్నెటిస్లో కాన్సెప్ట్స్ అంటే, నేమ్ స్పేస్ అనే కాన్సెప్ట్ ఉంది. నేమ్ స్పేస్ అంటే ఇట్స్ లాజికల్ సెగ్రిగేషన్ బిట్వీన్ ప్రాజెక్ట్స్. లెటస్ సే గూగుల్ వాళ్ళే క్యూబర్నెటిస్ యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, యూట్యూబ్, జీమెయిల్. సో అందరి కాంపోనెంట్స్ సేమ్ లిస్ట్లో సేమ్ ప్లేస్లో రన్ అవుతూ ఉంటాం. ఇట్ గెట్స్ మెస్సీ. కాబట్టి లేదా లాజికల్ సపరేషన్ అంటే యూట్యూబ్ వాళ్ళకి ఒక సపరేట్ నేమ్ స్పేస్, జీమెయిల్ వాళ్ళకి ఒక సపరేట్ నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తే దే విల్ క్రియేట్ ద రిసోర్సెస్ ఓన్లీ ఇన్ దట్ నేమ్ స్పేస్. అయితే నేమ్ స్పేస్ అంటే ఏంటంటే యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఏ లాజికల్ స్పేస్. ఇట్స్ నాట్ అన్ యాక్చువల్ స్పేస్ ఇన్ ద నోడ్స్. It's a logical space అనమాట. It can span across nodes or it can stay in single node, it depending on Kubernetes manage చేస్తుంది, and depending on the configuration we give, and depending on the resource availability, Kubernetes will manage the namespace as well. And most of the concepts are covered regarding the initial introduction to Kubernetes. ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. పర్టికులర్లీ అది ఇప్పుడు వాట్ వై అయిపోయినాయి కదా, హౌ చూస్తే హౌ టు లెర్న్ Kubernetes అని. ఫస్ట్ we start with the definitions of components. ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, వాటి ఒక్కొక్క కాంపోనెంట్ని దేనికి యూజ్ చేస్తూ ఉంటారని. ఆ తర్వాత ఎవ్రీ కాంపోనెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ ఫైల్ రూపంలో రిప్రజెంట్ చేస్తాము క్యూబర్నెటిస్లో. సో ఆ ఫైల్స్ ఎలా రాయాలి, వాటి బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, వాటిలో ఉండే కాన్ఫిగరేషన్ ఏంటి, అది చూద్దాము.
అది సెకండ్ పార్ట్ అవుతుంది. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి ద మోస్ట్ ఇంపార్టెంట్ ద క్యూబర్నెటిస్ కమాండ్స్. సో క్యూబర్నెటిస్ డెవలపర్కైనా ఫైల్స్ కావాలి, కానీ ఇఫ్ యూఆర్ జస్ట్ స్టార్టింగ్ యాజ్ అన్ ఇంటర్న్గా స్టార్ట్ చేసిన ఆర్ ఇనీషియల్గా అసలు క్యూబర్నెటిస్ క్లస్టర్తో ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నా యూ నీడ్ కమాండ్స్. ఫైల్స్ లేకపోయినా పర్లేదు, యూ నీడ్ కమాండ్స్ ఇనీషియలీ. సో కమాండ్స్తో ఏం చేస్తాము, ఈ ఫైల్స్ని అప్లై చేయటం, ఫైల్స్తో కాంపోనెంట్స్ క్రియేట్ చేయటం, కాంపోనెంట్స్ని డిలీట్ చేయటం, వాటిని స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్ చేయటం, అన్ని లైక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇన్ Kubernetes యూ యూస్ దీస్ కమాండ్స్. ద కమాండ్స్ kubectl అనే వర్డ్తో స్టార్ట్ అవుతాయి. kubectl ఈస్ ద కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ దట్ Kubernetes యూజ్. జస్ట్ లైక్ ఇప్పుడు Azure కమాండ్స్ చూస్తే AZతో స్టార్ట్ అవుతాయి, AWS కమాండ్స్ చూస్తే AWSతో స్టార్ట్ అవుతాయి. So similarly we can have like kubectl command line interface in Kubernetes, and commands ఎలా ఉంటాయంటే kubectl apply file, kubectl delete pod, kubectl create secret అలా ఉంటాయి అన్నమాట. And start with kubectl. So that's the main introduction to Kubernetes. డిప్లాయ్మెంట్స్ అంటే ఏంటో ఒక బ్రీఫ్గా చూసాము. నెక్స్ట్ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్కి, మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్కి డిఫరెన్స్ చూసాము. నెక్స్ట్ వర్చువలైజేషన్కి, కంటైనరైజేషన్కి డిఫరెన్స్ చూసాము, రైట్. అండ్ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏమి చెప్పబోతున్నాము, ఏమి డిస్కస్ చేస్తామో కూడా చెప్పాము. కాంపోనెంట్స్, ఫైల్స్ అండ్ కమాండ్స్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.